ఏకేడి క్రాప్ కేర్ ప్రజెంట్ ఈరోజు మనం నూజివీడులో ఉన్నాము. నూజివీడులో మన వాటర్ మెలన్ పుచ్చ క్రాపులు అయితే ఉన్నాము. ఈ ఫార్మర్ వచ్చేసి డాక్టర్ మనోజ్ గారు. ప్రజెంట్ యాక్చువల్గా సార్ ఉండాలి, ఈరోజు కొన్ని ఆయనకి ఏదో అర్జెంట్ పని అవ్వటం వల్ల అందుబాటులో లేరు. అయితే మనం ప్రజెంట్ తోటను పరీక్షిద్దాం. మన ప్యూరా రూట్ అనేది ఈ తోటలో అప్లై చేయడం జరిగింది. మీకు లాస్ట్ టైం చెప్పిన విధంగానే ఈ ప్యూరా రూట్ అనేది ఒక క్రాప్కి 3 టైమ్స్ మనం అప్లై చేయాలని అనుకుంటున్నాం. 3 టైమ్స్ అప్లై చేయడం ఏంటంటే జర్మినేషన్ స్టార్ట్ అయిన దగ్గర ఒకసారి, ఫ్లవరింగ్ స్టేజ్ ఒకసారి, తర్వాత ఫ్రూట్ మీద ఉండగా. యాక్చువల్గా ఈ క్రాప్ అనేది ఆల్రెడీ 3 టైమ్స్ మనం యూజ్ చేయడం జరిగిపోయింది. 3 టైమ్స్ అంటే మ్యాక్సిమం ఎండింగ్కి వచ్చింది క్రాప్. ఇంకొక 1 వీక్లో హార్వెస్టింగ్ అనేది రెడీగా ఉంది. ఫ్రూట్ క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు. 27 డేస్ ఒకసారి మనం సాయిల్ అప్లికేషన్ చేయడం జరిగింది. తర్వాత సెట్టింగ్లో మనం ప్యూరా రూట్ అనేది అప్లై చేయడం జరిగిందనమాట. ఒకసారి తోటను కూడా పరీక్షించండి. తోట క్వాలిటీ కానీ, తర్వాత కాయ క్వాలిటీ కానీ, హెల్దీనెస్ కానీ మనకి ఇంచుమించుగా 58 to 57 డేస్ అవుతుంది. అయినా కానీ ఎక్కడ తోట డ్యామేజ్ అనేది లేదు. పండుగకు రావటం కానీ, తెగులు అటాక్ అవ్వటం కానీ, ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి డిసీజ్ కానీ, ఫంగిసైడ్ ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ప్యూరా రూట్లో ఉన్న గొప్పతనం అటువంటిది. అనేక రకాల డిసీజ్ని కానీ, హెల్దీనెస్ని కానీ, అంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న గొప్పతనం వల్ల అంత విడివిడి కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కాకపోతే మన డాక్టర్ గారు అంటే ఫార్మర్ లేనందువల్ల ప్రజెంట్ వాళ్ళ అసిస్టెంట్ గారు ఉన్నారు. సార్ మాటలో తెలుసుకుందాం. సార్, మనం 27 రోజులకు ఒకసారి మనం ఇచ్చాం కదా, 27 డేస్ అప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఇవ్వటం వల్ల మనకి ఎంత యాక్టివ్గా అనేది వచ్చింది? 27 రోజులకు ఒకసారి సాయిల్ అప్లై చేయడం వల్ల మొక్క గ్రోత్ కానీ, కాయ ఇంప్రూవ్మెంట్ కానీ బాగా ఉంది. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాము, ఇంప్రూవ్మెంట్ బాగుంది. 3 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి. కాకపోతే వాటర్ మెలన్ పుచ్చకు వచ్చేసి 27వ రోజున కనుక మనం ఇవ్వగలిగితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఫ్లవరింగ్ మోర్ దెన్ అంటే ఎక్కువ ఫ్లవర్స్ రావటం ఈల్డింగ్కి దోహదపడుతుంది. అలాగే తీగ యాక్టివ్గా బెడ్ దిగటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 35 డేస్ నుంచి 40 డేస్ ఆల్రెడీ ఫస్ట్ సెట్టింగ్ అయిపోయి ఉంటుంది. సెకండ్ సెట్టింగ్కి రెడీగా ఉంటుంది. ఆ 35 డేస్ 40 డేస్లో ఇవ్వటం వల్ల మనం సెకండ్ సెట్టింగ్ కూడా సెట్ అవుతుంది. మనం ఎట్లా లేదనుకున్నా కానీ ఎకరానికి వచ్చేసి 20 నుంచి 20 టన్నులు అబోవ్ ఈల్డింగ్ తీయడానికి దోహదపడుతుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, మీరు కూడా వాడండి. దీని వివరాలు కావాలంటే కింద స్క్రోలింగ్ కూడా నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాల్ చేయండి.